హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఇంతవరకు వారాహి నవరాత్రులు ఎవరైతే చేయలేకపోతారో ఈ అష్టమి రోజు అయితే అస్సలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే అష్టమి అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అష్టమి రోజు అమ్మవారు వారాహి అవతారంలో మనందరికీ దర్శనమిస్తారండి. అయితే అష్టమి ఎప్పుడు వచ్చింది, ఎలా పూజ చేసుకోవాలి, ఏ దీపం వెలిగించుకోవాలి, దీపం వెలిగించుకోవడం వల్ల ఎటువంటి ప్రతిఫలం వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. అయితే వీడియోకి వెళ్ళిపోదామా? అయితే ఇంతవరకు పీఠం పెట్టుకోలేదు అనే వాళ్ళైతే పీఠం అయితే మార్నింగే మనం పీఠం పెట్టుకొని అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి, లేదంటే లలితమ్మదైనా పెట్టుకోండి, లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకొని అష్టమి రోజు మాత్రం కంపల్సరిగా మనము పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి. ఇల్లు చుట్టుపక్కలంతా శుభ్రం చేసుకొని మనమంతా శుభ్రం చేసుకోవాలి. మంచి బట్టలు కట్టుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలండి. పులిహోర అయినా, దద్దోజనమైనా, పాయసన్నమైనా సమర్పించాలి. దాంతోపాటు ఇవేమి పెట్టకపోయినా పానకం మాత్రం పెట్టాలి అమ్మవారికి. పానకం, వడపప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే కొబ్బరికాయ దీపం అండి. అష్టమి అంటే కాలభైరవుడికి కూడా చాలా ఇష్టం అండి. కాలభైరవుడు అంటే మనకి కాశీలో ఉంటారు కదా, అమ్మ కూడా కాశీని పరిపాలిస్తూ ఉంటుందంట. నైట్ టైము అమ్మ కాపాడుతూ ఉంటుందంట వారాహిదేవి. ఓకేనా? అయితే ఈ వారాహి అమ్మవారికి అష్టమి అంటే చాలా ఇష్టం కదా, అందుకే అష్టమి రోజు కొబ్బరికాయ ఒకటి తెచ్చుకొని అమ్మకి చక్కగా నమస్కారం చేసి అమ్మ దగ్గర సమర్పించి 2 ముక్కలు చేయాలి. చేసిన తర్వాత ఒక ముక్క అమ్మకి నైవేద్యంగా పెట్టి ఇంకొక ముక్కలో ఆవు నెయ్యి కానీ, ఆ తర్వాత మామూలు నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన పెట్టుకుంటే చాలా మంచిదండి. పెట్టించుకున్న తర్వాత యథావిధిగా అమ్మ దగ్గర అష్టోత్తరాలు, లలిత సహస్రనామాలు చదువుకోవాలి. పాయసాన్నం ఇలా పెట్టుకోవాలి. మీ యూనిని బట్టి పెట్టుకోండి. కుదిరితే పెట్టుకోండి, కుదరకపోతే పానకం మాత్రం కంపల్సరీగా పెట్టాలండి. ఓకేనా? ఇలా మనము పూజ చేసుకోవాలి. అయితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలంటే ముందుగా మనము గణేషుని పూజ అయితే చేసుకోవాలండి. గణేష్ పూజ చేసుకున్న తర్వాత వారాహి అమ్మవారికి పూజ చేసుకోవాలి. వారాహి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలండి. ఆ తర్వాత ద్వాదశి నామాలు ఉంటాయండి, అవి చదువుకోవాలి. ముఖ్యంగా లలిత సహస్రనామం అయితే చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎంత నిష్టగా అయితే ఈరోజు మనం చేస్తామో అంత ప్రతిఫలం అయితే అమ్మ మనకిస్తుంది. అయితే ఈ అష్టమి రోజు ఎవరైతే ఈ 9 రోజులు చేయలేకపోతారో ఈ ఒక్క రోజైనా చాలా నిష్టగా చేయండి. పీఠం పెట్టకపోయినా కొబ్బరికాయ దీపం అయితే మీ దగ్గర ఫోటో లేకపోయినా దేవుడి మందిరంలో ఈ కొబ్బరికాయ దీపం పెట్టి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుందండి. చాలామంది ఫోటో ఉండొచ్చా, ఫోటో లేకపోతే ఏం చేయాలి అనేది కామెంట్స్లో అడుగుతున్నారండి. అందుకోసం నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్పేస్తున్నానండి. ఫోటో లేకపోయినా లలితమ్మ దగ్గర అయినా ఈ కొబ్బరికాయ దీపం పెట్టి అమ్మవారి అష్టోత్తరాలు, లలిత సహస్రనామం చదువుకోండి, చాలా మంచిదండి. ఓకేనా? ఈ అష్టమి రోజు అయితే మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే పీఠం పెట్టుకున్న వాళ్ళు 9 రోజులు పూజ చేసుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ కొబ్బరికాయ దీపం పెట్టుకుంటే మంచిదండి అష్టమి రోజు. ఓకేనా? ఆ తర్వాత ఇగోండి నేను చక్కగా అలంకరించుకొని గణేష్ పూజ కూడా అయిపోయింది. ఆ తర్వాత అమ్మవారికి తామర పువ్వుల్లో కూర్చుని పెట్టానండి. లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే తామర పువ్వు మార్కెట్ నుండి తెచ్చుకున్నాను. చక్కగా అమ్మవారిని కూర్చుని పెట్టి అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత ఈ కొబ్బరి దీపానికి కూడా చక్కగా పసుపు అంటే కొంచెం బొట్లు పెట్టుకొని అక్షతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి. అమ్మ ఎటువంటి కోరికైనా మనకి నెరవేరుస్తుందండి. అయితే ఏదైనా న్యాయంగా మనం అడగాలి. ముఖ్యంగా అమ్మవారు సొంతింటి కళ అనేది నెరవేరుస్తుందండి. ఆ తర్వాత భూ సంబంధిత ఏవైనా తగువులు ఉంటాయి అనుకోండి, అమ్మవారికి కొలవండి, తొందరగా మనకి కోరిక అనేది నెరవేరుతుందండి. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అండి. చాలామంది భయపడిపోతున్నారు, ఎందుకు ఈ అమ్మవారి పూజలు చేయాలి, గుప్త నవరాత్రులు కదా, గుప్తంగా ఉండాలి, ఇలా అందరికీ అలా చెప్పకూడదని కామెంట్స్ చాలా వస్తున్నాయండి. అయితే అవన్నీ కొంతమంది చేసే ప్రచారాలండి. అలా ఏమీ భయపడొద్దు. అమ్మవారికి చక్కగా కొలవండి. మనకంట చాలా చాలా పండితులు అమ్మవారిని కొలవండి, అష్టైశ్వర్యాలు పొందండి, అమ్మవారి తొందరగా అనుగ్రహిస్తారని పెద్ద పెద్ద పండితులే చెప్తున్నారండి. టెంపుల్లో కూడా అమ్మవారికి చక్కగా పూజలు జరుగుతున్నాయండి. ఇవన్నీ మీరు నమ్మొద్దు ఫ్రెండ్స్. చక్కగా అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మవారికి మన కష్టాలన్నీ చెప్పుకొని చక్కగా
హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? అమ్మవారి పటం ఏం చెయ్యాలి ఆ పూజ అనంతరం అయిన తర్వాత అని అడుగుతున్నారండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మన దేవుడి మందిరంలోనే పెట్టుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఎక్కడైనా సరే దేవుడు అంటే టెంపుల్లో ఉంటాయి కదండి, ఆ టెంపుల్ దగ్గర కూడా ఇచ్చి వచ్చండి. అలా భయపడే అవసరం లేదండి. చక్కగా అమ్మవారిని మన ఇంట్లో ఉంచుకున్నా పర్వాలేదండి. అమ్మవారు మనకి ఏం చేస్తుందండి, చాలామంది భయపడిపోతున్నారండి. చూడండి, నేనైతే చక్కగా పూజ చేసుకుంటున్నానండి. పూజ చేసుకొని సంకల్పం చెప్పుకుంటున్నాను. మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఆ పువ్వు ఒక్కసారి అమ్మవారి పటం నుంచి జారిందండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. నాకు అమ్మ అయితే అనుగ్రహిస్తుంది అని, ఈ పూజా ప్రతిఫలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.